హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మోక్షం. మోక్షం అంటే ఏమిటి? ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ. నేను గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మోక్షం అంటే మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పారు. అంటే ధ్యానము ఎందుకు చెయ్యాలి అంటే ముక్తిని మోక్షాన్ని సంపాదించడానికి. ఎలా వస్తుంది? మరి ధ్యానము జ్ఞానము కోసమే. జ్ఞానం ఎందుకు అంటే కర్మలు దగ్ధం చేసుకోవటానికి. మరి కర్మలు ఎలా దగ్ధం అవుతాయి అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణం అన్నారు. మరి ముక్తి అంటే తెలుసుకున్నాము. మరి జ్ఞానం అనే అగ్నిలోనే మన కర్మలు దగ్ధమవుతాయి. మరి పత్రిజీ గారు ముక్తి మోక్షం అన్నారు. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే మరి మనం జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండటాన్ని ముక్తి అంటారు. మోక్షము అంటే జన్మ లేని స్థితిని పొందటం అని చెప్పారు పత్రిజీ గారు. దాన్ని మోక్షము అంటే అసలు ఏంటి, ఎలా, దాని గురించి కొంచెం వివరం తెలుసుకున్నాం. అసలు మోక్షము అంటే మనకు సరైన అవగాహన లేక ధ్యానం చేస్తూ చేస్తూ కొంతమంది మరి మాకేమి లాభాలు కలగట్లేదని మానేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి మనకి. ఎందువలన అంటే మోక్షము అంటే సరైన అవగాహన లేదు. అంటే మోక్షం సంపాదిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి కూడా తెలియదు చాలా మందికి. అంటే మనలో కలిగే మార్పులు ఏమిటి అంటే మనలో ఏ మార్పులు కలుగుతున్నాయి ధ్యానం చేస్తే, దానివల్ల మనకి వచ్చే లాభం ఏమిటి, మరి ఈ మోక్షం ఎలా వస్తుంది అనేది మనం అర్థం చేసుకొని తెలుసుకోవాలి. సరైన అవగాహన ఉంటే ఎవ్వరూ ధ్యానం మానరండి. ఎందుకంటే ఈ మోక్షం గురించి పత్రిజీ గారు ఇచ్చిన అద్భుతమైన మరి ఈ శ్వాస మీద ధ్యానం గురించి, మరి మోక్షము అనే దాని గురించి అవగాహన ఉంటే ధ్యానము మానమన్నా ఎవరు మానరు. అవగాహన సరిగా లేక మరి ధ్యానం మానేస్తున్నారు. అసలు మోక్షము అంటే విడుదల. మరి ఈ ఆత్మ ఈ శరీరం అనే బందికానాలో బందీ అయి ఉంది. ఈ శరీరం అనే జైలులో ఆత్మ బందీగా ఉంది. మరి ఆత్మ మోక్షము అంటే విడుదల. మోక్షము అంటే విడుదల అంటే అలాగే బంధం నుంచి విడుదల. మనం ఎన్నో రకాల బంధాల్లో ఇరుక్కొని ఉన్నాము. బంధాలనే జైల్లో ఇరుక్కొని ఉన్నాము. బంధాల నుండి విడుదల. అలాగే దుఃఖభూయిష్టమైన సంసార బంధం నుండి విముక్తి పొందటమే మోక్షము. మరి సంసార బంధం అనేది ఎంతో దుఃఖంగా ఉంటుంది. అందుకే వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు అంటే మరి ఈ సంసార బంధంలో గోరంత సుఖము కొండంత దుఃఖము ఉంది అన్నారండి. ప్రతి జన్మలోనూ మనకి సుఖం అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. సుఖం అనుభవించడం కాదు, కొండంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, గోరంత సుఖాన్ని అనుభవిస్తున్నాము. మరి మనమంతా బందీలై ఉన్నాం ఈ భూలోకంలో. ఎలా బందీలై ఉన్నాము? మరి జైల్లో మరి నేరస్తులు బందీగా ఉంటారు. ఒక జైలు ఉందనుకోండి, నేరం చేసిన వాళ్ళంతా బందీలుగా ఉంటారు కదా. వాళ్ళకి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, అలాగే స్వేచ్ఛగా తిరిగే అవకాశము ఉండదు, అలాగే సుఖాలు కానీ అంటే పిల్లలతో సంసారంలో సుఖాలు అనుభవించడానికి కూడా ఉండదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉండదు కదండి. మరి జైల్లో ఉన్న ఖైదీకి జైల్లో ఉన్నాడు, స్వేచ్ఛ ఉండదు, కుటుంబ సభ్యులతో గడిపే అవకాశము ఉండదు, కుటుంబ సభ్యులతో సెలవుల్లో ఎంజాయ్ చేయాలనే అవకాశము ఉండదు కదా. మరి కావాలనుకున్నా, ఏది తినాలనుకున్నా
మరి ఏది కావాలనుకున్నా అది తినటానికి అవకాశం ఉండదు. మరి ఇప్పుడు అక్కడ జైల్లో ఉన్నప్పుడు ఒక సెల్ చూడాలన్నా సెల్ ఫోన్ వాడటానికి కూడా అవకాశం ఉండదు. అలాగే ఏ సినిమా చూడాలన్నా చూడటానికి అవకాశం ఉండదు. ఇవన్నీ ఎందుకు అనుభవించే యోగ్యత లేదు అంటే, ఇవన్నీ అనుభవించే యోగ్యత ఎందుకు లేదు ఆ ఖైదీకి అంటే, వాళ్ళు నేరాలు చేసి బందీలై ఉన్నారు కాబట్టి, నేరాలు చేశారు కాబట్టి ఇవన్నీ చూసే అవకాశం లేదు, ఈ సుఖాలు అనుభవించే అవకాశం లేదు. సహజంగా మనం ఏమనుకుంటామంటే, నేరాలు చేసిన వారంతా బందీలుగా ఉన్నారు అనుకుంటున్నాం. ఎక్కడంటే మనం నేరాలు చేసిన వాళ్ళు ప్రస్తుతం సమాజంలో కానీ లోకంలో కానీ నేరాలు చేసిన వాళ్ళంతా జైలులో ఖైదీలుగా బందీలుగా ఉన్నారు అనుకుంటున్నాం. కానీ మనమంతా బందీలుగా లేము, స్వేచ్ఛగా ఉన్నాము, అన్న సుఖాలు అనుభవిస్తున్నాము అనుకుంటున్నాం. కానీ బుద్ధి ఉపయోగించి కనుక కొంచెం ఆలోచించగలిగితే భూమి మీద ఉన్న వారందరూ బందీలే. ఈ భూమి మీద ఉన్న వారందరూ బందీలే. ఎలా బందీలు? మానవులు ఏర్పాటు చేసిన జైలులో మరి నేరస్తులు బందీలైతే, భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ భూమండలం అనే జైలులో కర్మలు చేసిన వారంతా బందీలుగా ఉన్నారు. మరి గత జన్మల నుంచి మనం ఎన్నో కర్మలు చేశాం కదా, ఆ కర్మలు చేసిన వారంతా ఈ భగవంతుడు ఏర్పాటు చేసిన భూమండలం అనే జైల్లో బందీలుగా ఉన్నారు. మరి ఆ కర్మలన్నీ రహితమైతేనే కదా బంధం నుంచి విముక్తి పొందుతాము. మరి అక్కడ ఆ ఖైదీ జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటికి వస్తాడు. జైల్లో ఉన్నంత కాలము స్వేచ్ఛ సుఖం లేదు, ఏది అనుభవించలేడు, ఏది తినలేడు, ఒక సినిమా చూడలేడు. అలాగే ఇక్కడ భూమండలంలో ఉన్న మనమంతా, భూమండలం పైన ఉన్న మనమంతా భగవంతుడు ఏర్పాటు చేసిన భూమండలం అనే జైలులో కర్మలు చేసిన వారు అంతా బందీలుగా ఉన్నామండి. భూమి మీద జీవించే ఈ భూమి మీద జీవించే వారికి మరి కష్టాలు లేవా అంటే కష్టాలు ఉన్నాయి, మరి బాధలు లేవంటే బాధలు ఉన్నాయి, సమస్యలు లేవా అంటే సమస్యలు ఉన్నాయి, మరి గొడవలు లేవా అంటే గొడవలు ఉన్నాయి. మరి అశాంతితో జీవించటం లేదు, నేను శాంతిగా ఉన్నాను అంటే అశాంతితోటే జీవిస్తున్నారు. మరి ఈ భూమి మీద ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ సమస్య ఉంటుంది, గొడవలు ఉంటున్నాయి, అలాగే అశాంతితో ఉంటున్నారు. ఇలా రకరకాల బాధలు పడుతున్నారు భూమి మీద ఉన్నవారంతా. మరి జైల్లో ఉన్నవారు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని రకాల బాధలు పడుతున్నారో, అలాగే భూమి మీద ఉన్నవారు కూడా అన్ని రకాల బాధలు పడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు, అన్ని రకాల కష్టాలు పడుతున్నారు. మరి కొంతమంది ఇల్లే జైలు అవుతుంది. ఎలా అవుతుంది? ఇల్లే జైలు అవుతుంది. ఆ భార్యకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు. అంటే భర్తను బట్టే నడుచుకోవాలి, భర్త ఏది చెబితే అది వినాలి, కనీసం ఒక మాట మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదు. అలాగే భర్తకి ఎదురు తిరిగి ఏదైనా చేస్తే భర్తతో దండన తప్పదు. అంటే ఒక్కొక్క ఇంట్లో కుటుంబంలో భార్య భర్త ఏం చెబితే అదే చేయాలి. కనీసం ఏ పని చేయటానికి కానీ ఒక మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదు. అలాగే చూడండి, జైల్లో గార్డు అక్కడ ఉన్న ఖైదీలకి ఎలా స్వేచ్ఛనివ్వడో, ఇక్కడ భర్త భార్య కూడా భూలోకంలో కొన్ని ఇళ్లలో స్వేచ్ఛనివ్వడు. ఇది కూడా మరి బందికానే కదా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే. అలాగే స్కూల్లో చదివే పిల్లలు మరి డిసిప్లిన్ తప్పితే టీచర్ దండన తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, భూలోకంలో హాయిగా జీవించవచ్చు, హాయిగా బ్రతకవచ్చు అనుకుంటున్నారు. ఈ భూలోకంలో మనకు పడే శిక్షలు కానీ, అంటే మనకి ఏమేమి శిక్షలు పడుతున్నాయి, మనకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రము లేదు. ఇక్కడ మనం దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకోవాలి అంటే, మానవుడు చేసిన జైల్లో నేరస్తులు ఉంటే, భగవంతుడు ఏర్పాటు చేసిన భూమండలం అనే జైల్లో కర్మలు చేసిన వారు బందీలుగా ఉన్నారు. అంటే మనం చేసే సత్కర్మలే
మన బుద్ధిని పెంచుతాయి. బుద్ధి పెట్టి ఆలోచించగలిగితే మనం ఈ దుఃఖభూయిష్ట మన సంసార బంధం నుండి విముక్తి పొందగలము. అంటే ఇక్కడ మోక్షము అంటే విడుదల అని తెలుసుకున్నాము. జైల్లో ఉన్నవారు ఎన్నో రకాల బాధలు ఇబ్బందులతో జీవిస్తున్నారు. అలాగే ఈ భూమి మీద ఉన్నవారు కూడా ఎన్నో రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు పడుతున్నారు. జైల్లో బందీ అయి ఉన్నవారు ఆ బంధం నుంచి బయటపడాలని ఎలా ఎదురు చూస్తూ ఉంటారో, మరి జైల్లో ఉన్నవాడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాము, నా శిక్ష ఎప్పుడు పూర్తయిద్ది, ఈ బంధం నుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండాలి అని ఎలా అనుకుంటారో, ఈ భూమి మీద ఉన్నవారు తాము బంధాల్లో ఉన్నామని తెలుసుకొని బంధ విముక్తులు అవ్వటానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ బంధ విముక్తులు అవ్వటానికి ప్రయత్నం చెయ్యాలి అంటే అలా అన్ని రకాల బంధాల నుంచి విడుదల కావటమే, బయటపడటమే, ముక్తి పొందటమే మోక్షము. అన్ని రకాల బంధాల నుంచి బయటపడటమే, అలాగే బంధాల నుంచి విడుదల కావటమే మోక్షము. అలా ఎవరైతే విడుదల అవ్వాలని అనుకుంటారో దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎందుకంటే ధ్యానము వల్లనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లనే కర్మలు దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమైనప్పుడే మోక్షం పొందగలుగుతారు. బంధం నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అంటే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. మరి పత్రిజీ గారు లాంటి సద్గురువుని ఆశ్రయించకుండా బయటపడే దారి మాత్రం దొరకదు. సద్గురువుని నువ్వు ఆశ్రయించకుండా ఈ బంధం నుంచి బయటపడే మార్గం దొరకదు. జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే జన్మలు పెరిగే కొలది కర్మలు పెరుగుతూ ఉంటాయి. ఆ మెళుకోలు, ఆ సులువులు, ఆ సూక్ష్మాలు చెప్పగలిగిన వాడు సద్గురువు ఒక్కడేనని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మోక్షం అంటే ఏంటి? ఇంతకు ముందు యుగ యుగాల నుంచి ఏమనుకుంటున్నారు? ఋషులు మహర్షులు యోగులు యోగీశ్వరులు కానీ గొప్పవారు గురువులు మరి జ్ఞానులు మనకు మోక్షము పొందమనే బోధించారు. ఎంతో మంది మహర్షులు కానీ మరి సద్గురువులు కానీ యోగులు యోగీశ్వరులు కానీ అందరూ మోక్షాన్ని పొందమనే బోధించారు. అంటే మానవులకు మోక్షం పొందమనే జ్ఞానులంతా బోధించారండి. ఆ ప్రయత్నం చేయకపోతే ఎలా దుఃఖంలో కూరుకుపోతారు అంటే, మరి ఒక మనిషి ఊబిలో కూరుకుపోయినప్పుడు, ఒక ఊబి ఉందండి, ఆ ఊబిలో కూరుకుపోయినప్పుడు ఆ ఊబి నుంచి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేడు. ఆ ఊబి ఎంతసేపటికి కిందకు లాగుతూ ఉంటుంది కానీ మనిషిని అసలు ఊబిలో నుంచి బయటికి రాలేడు. మనం ఏ ప్రయత్నము చేయకుండా ఈ ఊబిలో నుంచి, ఈ సంసారం అనే ఊబిలో నుంచి బయటికి రాలేము. ఆ ఊబిలో ఇరుక్కున్నవాడు ఎంత బలవంతుడైనా సరే ఆ ఊబి కిందకే లాగేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఊబి నుంచి బయటికి రాలేడు. ఇంకా ఏం చెబుతున్నారు అంటే మన గురువులు, మరి మోక్షం అంటే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం అన్నారు. అంటే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడాలి. శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడటం అంటే ఈ జీవుడు అంటే ఆ మానవుడు, జీవుడు అంటే మానవుడు అంటే మహాత్ములందరూ మానవుడు అని పిలవరండి, జీవుడు అని పిలుస్తారు. మానవుడు అనగానే దేహం అనే భావం వస్తుందని మహాత్ములు శంకరాచార్యులు వారు కానీ అందరూ ఎవరైనా మానవుణ్ణి జీవుడు అని పిలుస్తారు. ఎందుకంటే మానవులు అని సంబోధించరు వాళ్ళు. ఎందుకంటే ఈ శరీరం ధరించిన ఆత్మ మెల్లిమెల్లిగా దుఃఖంలో కూరుకుపోతుంది. ఈ శరీరం ధరించిన ఆత్మ మెల్లిమెల్లిగా దుఃఖంలో ఎందుకు కూరుకుపోతుంది? దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మానవుడు సుఖాలకు బానిసయి చేయకూడని పనులు చేస్తూ సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈ ఆత్మ, మరి జీవుడు శరీరంలో ప్రవేశించిన తర్వాత శరీరం ధరించిన ఆత్మ మెల్లిమెల్లిగా దుఃఖాలలో కూరుకుపోవటానికి కారణం ఏమిటి అంటే ఈ సుఖాలకు బానిసై సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ చేయకూడని పనులు చేస్తుంది. ఇంకా ఇంకా కష్టాలలో కూరుకుపోతుంది. అంటే ఒక మనిషి ఎలా ఊబిలో కూరుకుపోతున్నాడో ఈ సృష్టి విరుద్ధమైన పనులు చేసిన మానవుడు కూడా ఈ కష్టాలనే ఊబిలో
కూరుకుపోతున్నాడు. మరి ఈ సృష్టి విరుద్ధమైన పనులు చేస్తే మరి నష్టమేమిటి అంటే మన కర్మలు పెరుగుతూ ఉంటాయి. మనం సృష్టి విరుద్ధమైన పనులు చేసినప్పుడు కర్మలు పెరుగుతూ ఉంటాయి. అదే కర్మలు పెరిగినప్పుడు ఒక్క జన్మ గడిచింది అంటే ఇంకా కర్మలు పెరుగుతున్నాయి అని అర్థం. అప్పుడు జీవుడు కర్మలు పెరిగే కొద్దీ దుఃఖంలో కూరుకుపోతున్నాడు. దిక్కు చో తోచని స్థితిలో అప్పుడు ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడు. కష్టాలనే ఊబిలో కూరుకుపోయిన తర్వాత ఈ మానవుడు దిక్కు తోచని స్థితిలో అన్నీ చేస్తాడు. పూజలు చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్తాడు, తాయెత్తులు చేయించుకుంటాడు. ఎన్ని చేసినా ఈ కష్టాలనే ఊబిలోంచి బయట పడని పరిస్థితిలో ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఏం చెబుతాడు ఆ సద్గురువు? నీవు జీవితంలో ఎన్నో కర్మలు అనుభవిస్తున్నావు, ఖర్చు పెడుతున్నావు కర్మల్ని. మరి ఈ మార్గంలోకి వచ్చాక మనం ఎన్నో కర్మల్ని ఖర్చు పెడుతున్నాం, కానీ మరలా కొత్తగా ఎన్నో కర్మలు చేస్తున్నాము. అంటే ఎన్నో కర్మలు రహితం చేసుకుంటున్నాము, మళ్ళీ కొత్త కర్మలు చేస్తున్నాము అని సద్గురువు బోధిస్తున్నాడు. నువ్వు కర్మలు చేసే కొద్దీ నీ జన్మలు పెంచుకుంటున్నావు నాయన. భూమి మీదకు వచ్చిన మానవుడు జీవిత లక్ష్యాన్ని మరి పూర్ణాత్మ కావటానికి ప్రయత్నించాలి అని సద్గురువు మాత్రమే బోధిస్తాడండి. పూర్ణాత్మ కావటానికి ప్రయత్నించాలి అని సద్గురువు మాత్రమే బోధిస్తాడు. మరి పూర్ణ జ్ఞానం పొందాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఏవేవో కర్మలు చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు మానవుడు భూమి మీదకి వచ్చినాక? పుణ్యకర్మలు చేస్తున్నానంటాడు, పాపకర్మలు చేస్తున్నానంటాడు. ఏ కర్మలు చేసినా జన్మలు తప్పవు నాయన అని సద్గురువు బోధిస్తాడు. సద్గురువు ఇలా జీవితం జీవిస్తూ జీవితం దుర్భరమైన పరిస్థితిలోకి నువ్వు వస్తావు నాయన. ఎన్ని కర్మలు చేసినా సరే కర్మలు రహితం చేసుకోకపోతే నీ జీవితం దుర్భరం అవుతుంది అని ఒక సద్గురువు మాత్రమే బోధించగలడు. ఇకనైనా కర్మల్లోంచి బయటపడే ప్రయత్నం చేయి నాయన అని చెబుతాడు. అది ఎలా చెప్పాడు? శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లే సద్గురువు కూడా నువ్వు జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణం అని చెప్పారంటే జ్ఞానాన్ని సంపాదించినప్పుడే నువ్వు కర్మలనే ఊబిలో నుంచి బయటపడగలవు. మరి ఆ జ్ఞానం ఎలా ఉండాలి? ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వలినప్పుడే కర్మలు దగ్ధమైపోతాయి. కర్మలు నీ జన్మలో నీ జీవితంలో ఇంక నువ్వు కర్మలు లేవో, నీ సంచితంలో పూర్తిగా కర్మలు రహితమైనప్పుడు ఇక నీకు జన్మే లేదు అని సద్గురువు మాత్రమే బోధించగలడు. మరి కర్మం ఉంటే దుఃఖం తప్పదు, కర్మ లేకపోతే మరి అసలు దుఃఖమే లేదు. మరి చాలా మంది కష్టం వచ్చినా రోగం వచ్చినా సమస్యలు, ఇప్పుడు ఒక రోగం వచ్చింది, డాక్టర్ని ఆశ్రయిస్తాడు, మరలా అది తగ్గగానే మరలా ఇంకొక రోగం వస్తుంది. అలాగే ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను బయటపడటానికి ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అని ఎంతో మంది పండితులు చెప్తున్నారు. మరి ఆ సమస్య తొలగిపోగానే మరలా ఇంకొక సమస్య వస్తుంది. మరి ఈ సద్గురు ఏం చేస్తున్నాడు? పూర్తిగా కర్మలు రహితం చేసుకుంటేనే నీకు మోక్షము అని చెబుతున్నాడు. ఆ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడే మార్గం చెబుతున్నారు సద్గురువులు. వాళ్ళు తాత్కాలికంగా, అంటే ఒక రోగం వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఒక రోగాన్ని తగ్గిస్తున్నాడు, మరలా ఇంకొక రోగం వస్తుంది. ఒక పండితుడు ఏం చేస్తున్నాడు? ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి అని చెబుతున్నారు. చేసినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడుతున్నారు, మరలా ఇంకొక సమస్య వస్తుంది. సద్గురు మాత్రమే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడాలి అని అని మనకి బోధించడం జరిగింది. మన లక్ష్య సాధన అనేది మోక్షము. ఈ మార్గంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరి లక్ష్య సాధన మోక్షాన్ని పొందితేనే, మోక్షం పొందితే తప్ప నువ్వు దుఃఖం నుంచి బయటపడలేవు అని చెప్తున్నారు. అప్పుడే నువ్వు
దుఃఖం నుంచి శాశ్వతంగా పడగలవు అని సద్గురువు బోధించినప్పుడు, ఏ గురువు అయితే మిమ్మల్ని శాశ్వత దుఃఖం నుంచి బయటపడేయటానికి కృషి చేస్తూ ఉంటారో, ఆ జ్ఞానాన్నే బోధిస్తూ ఉంటారో వారే సద్గురువులు. ఒక కష్టాన్ని తొలగించి ఇంకొక కష్టం పోయిందని ధనం దోచుకునే వారు కూడా ఉన్నారండి. ఇప్పుడు బయట చాలా రకాల గురువులు ఉంటారు. మరి నేను ఈ కష్టాన్ని తొలగిస్తాను, ఒక 5,000 కట్టండి, 10,000 కట్టండి అని అంటారు. మరి ఆ కష్టాన్ని తొలగిస్తానని ధనాన్ని దోచుకునే వాళ్ళు కూడా మనకి ప్రపంచంలో చూస్తుంటే కనపడుతున్నారండి. అంటే ఇప్పుడు అలా కష్టం తొలగగానే ఏమవుతారంటే వీళ్ళు నా కష్టం తొలగిపోయింది అని ఆ గురువులకు పాదాక్రాంతులైపోతారు. అంటే ఇంకా నాకు ఈ గురువు ఉన్నాడు, నా జీవితంలో ఏ కష్టం వచ్చినా ఆ గురువు తొలగించగలడు అనే నమ్మకంతో ఉంటారు తప్ప శాశ్వత దుఃఖ నివారణకు ప్రయత్నించరు. అంటే ఒక కష్టం తొలగింది కదా, ఇంకా నాకు ఈ గురువు తప్ప ఇంకెవరు అక్కర్లా, ఏ భగవంతుడు నా కష్టాన్ని తొలగించలా, ఈ గురువే తొలగించాడు కాబట్టి ఎంత ధనమైనా ఆ గురువుకే ఇస్తారు, మరలా కష్టాన్ని తొలగిస్తాడు గురువు అనే ధైర్యంతో ఉంటారు. కానీ మన గురువు అలా చెప్పలేదండి. మన సద్గురు పత్రిజీ గారు ఏం చెప్పారు, నీ కష్టాన్ని తొలగించుకునే మార్గం బోధిస్తాను గాని నీ కష్టాన్ని నువ్వే తొలగించుకోవాలి అన్నాడు. నేను కష్టాన్ని తీసేస్తాను, నీ కర్మలు తీసేస్తాను, నీ దుఃఖాన్ని పోగొడతానని మన గురువు ఎప్పుడూ చెప్పలేదండి. నీ కష్టానికి కారణం నువ్వే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. మరి నీ దుఃఖానికి కారణం నువ్వే. నీ దుఃఖం పోగొట్టుకోవాలి అంటే నువ్వు సాధన చేసి జ్ఞానం పొందాల్సిందే. అంటే సాధన అనే విత్తనం వేశారు. మరి ఆ భూమిని ఒక రైతు ఉన్నాడండి, పొలంలో పంట వేశాడు, విత్తనం వేసేసి కూర్చుంటే పంట వస్తుందా? కలుపు మొక్కలు తీయాలి, దానికి నీళ్లు పెట్టాలి, సరైన ఎరువులు వేయాలి, ఇన్ని చేస్తేనే కదా సరైన పంట వస్తుంది. ఇక్కడ మన గురువు విత్తనం వేశాడు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఫలాలు కోసుకోవాలి అంటే మనము ఆ ధ్యాన సాధన చేసి, ధ్యానం అనే నీరు పోసి, రోజు సజ్జన సాంగత్యం చేసి జ్ఞానాన్ని పొందినప్పుడే, ఆ మహావృక్షంగా పెంచినప్పుడే మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఫలాలు కోసుకోగలుగుతాము. మరి అలా కష్టం రాకుండా మరి ఏ గురువు అయినా చెయ్యగలడా అంటే కష్టం రాకుండా ఏ గురువు చేయలేడు. ఎందుకంటే మనకి కష్టం నుంచి బయట పడేశాడు అనే మూఢనమ్మకంతో ఆ గురువు మీద నమ్మకం పెట్టుకుంటారు. ఎప్పుడైనా సరే మనం కష్టం అనుభవిస్తే పోతుంది అని మన గురువు చెప్పారు. మనం ఏ కష్టాన్నైనా అనుభవించినప్పుడే పోతుంది అని గురువు చెప్పారు. అంటే ఆ గురువు వల్ల నీ కష్టం పోలేదు, నువ్వు అనుభవించితేనే పోతుంది అని చెప్పారు. అలాగే ఎవరు సద్గురువు అంటే ఎవరైతే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడేసే మార్గం బోధించారో వారే సద్గురువులు. ఆ మార్గం బోధించగలిగిన వాడే సద్గురువు అని మనకు చెప్పడం జరిగింది. అంటే ఎవరిని తీసుకున్నా వారి జీవితాన్ని అంకితం చేసి అర్పించి మనం ఎలా శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడాలో, ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని, అంటే దానికి మోక్షం అనే పదం ఉపయోగించి మనకు బోధించారండి. ఇప్పుడు శంకరాచార్యులు వారిని తీసుకోండి, మనము పత్రిజీ గారిని తీసుకోండి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. అంటే ఎలా అంటే వాళ్ళు సద్గురు అన్నిటినీ అనుభవించి, కష్టాన్ని అనుభవించి ఆ మార్గాన్ని ఎలా బయటపడాలో, దుఃఖం నుంచి శాశ్వతంగా ఎలా బయటపడాలో బోధించారు. మోక్షము అంటే ఏనండి, జ్ఞానము పొందటమే మోక్షం, ఆత్మ జ్ఞానం పొందటమే మోక్షం, పూర్ణ జ్ఞానం పొందటమే మోక్షం. మరి మోక్షం అనే పదం ఎంత కష్టపడుతున్నాం, ఉదయాన్నే లేచి సాధన చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సాంగత్యం చేస్తున్నాం, మరి దానికి తగ్గ ఫలితం మనం పొందాలి అంటే మరి ఏం చెబుతున్నారు, ఎన్నో సుఖాలు ఎన్నో జన్మల నుంచి మనం అనుభవించాం. ఇప్పుడు 350 జన్మలు దాటాము అంటే ఎన్ని సుఖాలు అనుభవించాం, జన్మలో సుఖాలు అనుభవించాం, భోగాలు అనుభవించాం, మమకారంతో భార్యా పిల్లలతో ఎన్నో మరి అనుభవించాం.
ఇంతకు ముందు జన్మల్లో ఇన్ని సుఖాలు భోగాలు అనుభవించాము, వాటి కోసం ఇప్పుడు భూమి మీదకి రాలేదు అని గురువు ద్వారా తెలుసుకున్నాం. సుఖాల కోసం భోగాల కోసం మనం భూమి మీదకి వచ్చామా అంటే కాదు అని ఎందుకు తెలుసుకున్నాము అంటే, నీ లక్ష్యం పూర్ణాత్మ కావటం, పూర్ణ జ్ఞానం పొందటం అని సద్గురువు ద్వారా తెలుసుకున్నామండి. ఈ మార్గంలోకి రానంత వరకు మనం ఆ సుఖాల వెంట, ఆ భోగాల వెంటే పరుగెత్తుతున్నాం. మనం అనుకున్నట్టే వశిష్ఠ మహర్షి చెప్పినట్టే ఈ సంసారంలో సుఖం ఊరంత, దుఃఖం కొండంత అని చెప్పడం. ప్రాపంచక సుఖాల మీద దృష్టి తగ్గించుకున్నప్పుడే, నువ్వు ప్రాపంచక విషయాల మీద దృష్టి తగ్గించుకున్నప్పుడే దుఃఖం నుంచి బయటపడగలవు. జ్ఞానం సంపాదించకపోతే ఎప్పుడు నువ్వు దుఃఖం నుంచి బయటపడలేవు అని మన గురువులు ఎప్పుడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించే బోధిస్తున్నారు. మరి అక్కడ మన ఖాతాల్లో కొండంత కర్మలు ఉన్నాయండి. ఖాతాలో సంచిత కర్మలు కొండంత కర్మలు ఉన్నాయి. మరి ఆ కొండంత కర్మలు 1000 జన్మలెత్తినా ఖర్చు పెట్టగలమా అంటే 1000 జన్మలెత్తినా మనం ఖర్చు పెట్టలేము. ఎందుకంటే అది మన తరం కాదు అని గురువు బోధించాడు. కొండంత కర్మలు గోరంత, అంటే కొండంత కర్మలు గోరంత జ్ఞానంతో, అంటే ఇక్కడ కొండంత గడ్డివామి కూడా ఒక చిన్న అగ్గిపుల్లతో ఆ గడ్డివామి దగ్ధమైపోయినట్టే కృష్ణ భగవానుడు చెబుతాడు. ఒక చిన్న అగ్గిపుల్లతో గడ్డివామి కొండంత ఉన్నా సరే అగ్గిపుల్లతో దగ్ధమైనట్లు మన కొండంత సంచిత కర్మలు కూడా జ్ఞానం అనే అగ్గిపుల్లతో దగ్ధమైపోతాయి అని చెప్పారండి. అంటే మనం ఎన్ని జన్మల నుంచి చేసిన కర్మలన్నీ, అక్కడ కొండలా పెరిగిపోయిన కర్మలన్నీ గోరంత అగ్గిపుల్లతో, అంటే గోరంత అగ్గిపుల్ల అంటే జ్ఞానం అనే అగ్గిపుల్లతో దగ్ధమైపోతాయి. మరి చూడండి, సముద్రాన్ని దాటాలంటే నావ కావాలి. ఆ సముద్రాన్ని దాటాలంటే మరి చిన్న జ్ఞానం అనే నావతో దాటేయగలమంటండి. ఈ సంసారం ఒక పెద్ద లోతైన సముద్రం. ఈ సముద్రాన్ని దాటాలి అంటే అది అందరి జ్ఞానం అనే నావ కావాలి. మరి జ్ఞానం అనే నావ ఉంది, అక్కడ జ్ఞానం అనే నావ ఉంది. కానీ ఆ జ్ఞానం బోధించే గురువు కూడా కావాలి. ఆ జ్ఞానం బోధించే గురువు కూడా కావాలి. మనం ఆ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి మరి అక్కడ నావ ఉంది, నడిపే గురువు కావాలి కదా. నడిపే గురువు ఉన్నప్పుడే ఆ సంసారం అనే సాగరాన్ని దాటగలము. అంటే వాళ్ళు ఆ సంసారం అనే సాగరాన్ని ఎలా దాటగలిగారు అంటే వాళ్ళు దాటి చూయించి మనకు ఆ స్థితిలో ఉన్నవారే ఇలా బోధించగలరండి. వాళ్ళన్నీ ప్రాపంచిక సుఖాలు, ఆనందం ముందు దిగదుడిపేనండి. ఎందుకంటే పిల్లలతో భోగాలతో సంపదలతో ఎంతో అదృష్టం ఉంది అనుకుంటున్నాం. ప్రాపంచకంలో జీవితంలో ఉన్నంతసేపు మన పిల్లల మీద మమకారం, ధనం మీద మమకారం. అదే చెబుతారు ఈష్ణాత్రయంలో ఉన్నామని. అంటే ధనేష్ణ, దారేష్ణ, పుత్రేష్ణ. అంటే ధనం మీద ప్రేమ, భార్యాభర్తల మీద ప్రేమ, అలాగే పుత్రుల మీద ప్రేమ, ఈ మమకారంతో వీటిల్లోనే, ఈ భోగాల్లోనే ఎంతో ఆనందము అని ఉంది అనుకుంటున్నాం. ఒక్క చిన్న జబ్బు చేస్తే తట్టుకోలేక ఎంతో బాధతో విలవిలలాడిపోతున్నామండి. ఒక సమస్య వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా నా దురదృష్టం అని ఎంత బాధపడుతున్నాము. అప్పటిదాకా జీవితం అదృష్టం అనుకున్నోళ్ళు ఏదైనా సమస్య రాగానే నేను ఎంత దురదృష్టవంతురాలను, నాకు భగవంతుడు దయలేదు అని విలవిలలాడుతున్నారు. మరి ఈ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడదామంటే జీవిత గమ్యమైన సత్యలోకం చేరాల్సిందే. మరి రమణ మహర్షికి ఆత్మానందం పొందితేనే కదండి శరీర స్థితిలో లేకుండా అలాగా అన్ని సంవత్సరాలు మరి ఆ ప్రాపంచ భోగాలు లేవు, ఏమీ అవసరంలా. ఆయనకి ప్రాపంచకంలో ఏ భోగమైనా కోరుకున్నాడా? ఆయన కోరుకుంటే పెద్ద మహల్లు కట్టించే వాళ్ళు ఉన్నారు, బంగారాలు పోసే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క గోచి గుడ్డతోటే ఆనంద స్థితిలో ఆయన ఉన్నాడు. అంటే మన జీవిత లక్ష్యం శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడటం, జీవిత లక్ష్యం పూర్ణాత్మ కావటం,
జీవిత గమ్యం సత్యలోకం చేరటం. మరి ఎన్నో జన్మల నుంచి మరి చేసిన కర్మలన్నీ మరి జ్ఞానం అనే అగ్గిపుల్లతో దగ్ధం చేసుకున్నప్పుడే శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడే మార్గం మోక్షాన్ని చేరగలము. మరి ఇంకా ఏం చెబుతున్నారు అంటే, మరి మన స్వరూపమగు దైవ స్థితి కలిగి ఉండటమే మోక్షము అన్నారండి. మన స్వరూపం ఏమిటి? స్వస్వరూపానుసంధానమే వ్యక్తి రీతి విధీయతే అని చెప్పారు. మన స్వస్వరూపం ఏంటి? ఈ దేహమా? కాదు, మన స్వరూపం ఆత్మ. మరి పత్రిజీ గారు ఏం చెప్పారు? ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. నా స్వరూపము నేను అంటే ఏంటి అంటే, నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటే సహజంగా మానవులంతా ఏమనుకుంటారంటే శరీరం నేను అనే భావనలోనే ఉంటారండి. ప్రతి ఒక్క మానవుడు శరీరం నేను అనే భావనలో ఉంటాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? శరీరం అనే నేను అనే భావనలో ఉన్నప్పుడు శరీర సుఖం కోసం చూస్తారు, అలాగే శరీర అందం కోసం చూస్తారు, శరీర సౌష్ఠవం కోసం చూస్తారు, శరీరం అందంగా ఉండాలని, అలాగే శరీరాన్ని చాలా బాగా అలంకరించాలని, వీటి కోసమే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. అంటే శరీరం నేను అనుకున్నప్పుడు శరీరానికే ప్రాముఖ్యత ఇస్తారు. శరీరాన్ని సుఖపెట్టాలని, రకరకాల ఆహారాలు తినాలని, శరీరం అందంగా యవ్వనంగా ఉండాలని. మరి చాలా మంది నేను చాలా యవ్వనంగా ఉండాలి అనుకుంటారు. సినీ యాక్టర్స్ అంతా యవ్వనంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా వృద్ధాప్యంలో ఎలా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి యవ్వనం శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదనే చెప్పుకోవచ్చు. మరి అందం కోసం, మరి ఆనందం కోసం, శరీర సౌష్ఠవం కోసం మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రాముఖ్యం కూడా ఇస్తున్నారు. వారి సమయం కానీ, శక్తిని కానీ, మరి వారికి ఉన్న నైపుణ్యాలు కానీ అంటే ఈ శరీరం కోసమే ఖర్చు పెడుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు శరీరం నేను అని భావించడం వల్ల ఆ శరీరానికి ఒక పేరు పెట్టుకొని ఆ పేరుకు ఒక అవార్డు వచ్చినా, ఒక రివార్డు వచ్చినా, ఒక బిరుదు వచ్చినా ఎంతో మురిసిపోతున్నారు. అంటే ఈ శరీరానికి ఒక పేరు పెట్టుకున్నారు. ఆత్మని తెలియనంతసేపు ఈ శరీరానికి ఒక పేరు పెట్టుకొని ఆ పేరుకి ఎవరైనా గొప్పగా పొగిడిన వారిని, అలాగే ఒక రివార్డు వచ్చినా, ఒక అవార్డు వచ్చినా, అలాగే ఏదైనా ఒక నైపుణ్యం సాధించిన అంటే బాగా పాడారన్నా, బాగా క్రికెట్ ఆడారన్నా, బాగా ఎన్నో నైపుణ్యాలు, ఎన్నో కళల్లో నైపుణ్యం సంపాదిస్తే వాళ్ళు ఏమంటారు? నా పేరుకి ఎంతో గొప్ప పేరు వచ్చిందని ఎంతో మురిసిపోతూ ఉంటారు. సమాజంలో ఆ పేరుని అందరూ గొప్పగా భావించాలి అని కూడా అనుకుంటారు. అంటే ఇప్పుడు మనం చూడండి, ప్రపంచంలో టాప్ 10లో ఉన్నాడు అని, ఉండాలి అని తపన పడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ప్రపంచంలో టాప్ లెవెల్కి వెళ్ళాలంటే ఎంత సంపాదించాలి, ఎంత ధనం సంపాదిస్తే నేను టాప్ లెవెల్కి వెళతాను, అది ఎలా సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎలా సంపాదిస్తున్నాననేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించాననేదే ముఖ్యంగా పెట్టుకుంటున్నారు. అది అన్యాయం చేయకూడదని, అన్యాయంగా అక్రమంగా సంపాదించకూడదని, మరి అధర్మమైన పనులు చేస్తూ అక్రమంగా మరి ధనం సంపాదిస్తున్నారు. ఆ దేహానికి పేరు రావాలని కోరుకుంటున్నారు. ధనం ఎలా సంపాదిస్తున్నాననేది ముఖ్యం కాదు, ఎంత సంపాదిస్తున్నాననేదే ముఖ్యంగా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్నారండి, ఆ పేరుని ఎవరైనా విమర్శించారనుకోండి, వాడిని ఇంకా 4 విమర్శిస్తాడు వీడు. ఎందుకు? దేహం నేననుకుంటున్నాడు కాబట్టి. అలాగే ఎవరైనా పేరు పెట్టి తిడితే వాళ్ళని 10 తిట్లు తిడుతున్నారు. దానికోసం తప్పులు చేస్తూ ఆ పేరు ప్రఖ్యాతుల కోసం, అందరూ గొప్పగా చెప్పుకోవాలనుకోవటం కోసం సృష్టి విరుద్ధంగా తప్పులు పాపాలు చేస్తూ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందువలన ఏమవుతుంది? నువ్వు ధనం సంపాదించడానికి సృష్టి విరుద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా నువ్వు ధనం సంపాదిస్తే ప్రకృతి ఊరుకుంటుందా అండి? ప్రకృతి ఊరుకోదు. నిరంతరం మనలోనే ఉండి భగవంతుడు గమనిస్తున్నప్పుడు, మరి నువ్వు తప్పులు పాపాలు చేసినప్పుడు మరి నీకు కష్టాలు రావా? రోగాలు రావా? బాధలు రావా? సమస్యలు రావా?
చూడండి, ఈ కష్టాలు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ కష్టాలు నాకెందుకు వచ్చాయి, నేను అధర్మంగా ప్రవర్తించానా, అన్యాయంగా ప్రవర్తించానా అనేది ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు? ఈ దేహం నేను అనుకోవటం వల్లే. ఈ దేహం నేను అనుకోవటం వల్లే మరి పత్రిజీ గారు మన జీవితాల్లోకి రాకపోతే, ఇప్పుడు రాఘవరావు గారి జీవితంలోకి కానీ మన జీవితాల్లో కూడా రాకపోతే, మనం దేహం అన్నట్టుగానే ప్రవర్తించేవాళ్ళం. ఎప్పుడైతే మన జీవితాల్లోకి మరి ఆ సద్గురు పత్రిజీ గారు వచ్చారో, నువ్వు దేహం కాదయ్యా, ఆత్మ అని చెప్పగానే, అప్పుడు నేను ఆత్మ అని చెప్పగానే నమ్మేస్తామా అంటే, అమ్మో, గురువు దేవుడని చెప్పేశాడని వెంటనే నమ్మలేం కదా. అప్పుడు ఏం చేశారు రాఘవరావు గారు? ఉపనిషత్తులు తీశారు, వేదాలు తీశారు, అలాగే భగవద్గీత తీశారు. ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేసిన తర్వాత నేను దేహం కాదు, ఆత్మ అని అర్థమైంది. ఎన్నో పుస్తకాలు రీసెర్చ్ చేశారట. అప్పుడు నేను దేహం ఎందుకు కాదు, ఆత్మ ఎందుకు అయ్యాను అని వివరంగా ఎన్నో పుస్తకాలు చదవటం వలన, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఇవన్నీ చదివితే ప్రతి దానిలో దేహం కాదు ఆత్మని తెలుసుకున్నప్పుడు, అలాగే ఇప్పుడు చూడండి, నేనే కాదు, అప్పటి వరకు ఏమనుకున్నాం? నేను వేరు, ఇతరులు వేరు అనుకున్నాం. ఎలా అనుకున్నాం? మనం నేను దేహం అని అనుకున్నంతసేపు నేను వేరు, ఇతరులు వేరు అనుకున్నాం. మరి నేను దేహం కాదు అనుకున్నప్పుడు, నేను దేహం కాదు ఆత్మ అయినప్పుడు, వారు కూడా ఆత్మే, ఇతరులు కూడా ఆత్మే అని తెలుసుకున్నాం. అలాగే పక్షులు కూడా ఆత్మస్వరూపమే, క్రిమి కీటకాలు ఆత్మస్వరూపమే, జలచరాలు ఆత్మస్వరూపమే, జంతువులు వేరు కాదు, నేను వేరు కాదు అని తెలుసుకోవటం వలన మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే మరి పక్షులు కానీ, జలచరాలు కానీ, జంతువులు కానీ వేరు అని తన రుచి కోసం జంతువుల్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఎందుకు? నేను వేరు, అవి వేరు అనుకున్నాం అప్పటి వరకు. గురువు వచ్చే వరకు ఇవన్నీ వేరు వేరుగానే మనకి కనిపించాయి. పక్షులు కానీ, జంతువులు కానీ, అలాగే జలచరాలు కానీ, ఇవన్నీ వేరు, అవి ఆహారం కోసమే పుట్టాయి అనుకున్నాం. ఎప్పుడైతే గురువు మన జీవితంలోకి వచ్చారో, కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకాన్ని చెప్పారు. ఏమని? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అని చెప్పారు. భగవానుడే 5000 సంవత్సరాల క్రితం, శ్రీకృష్ణ భగవానుడే, సాక్షాత్తు భగవానుడు చెప్పింది కాబట్టి అది భగవద్గీత అనే పేరు వచ్చింది. కాబట్టి భగవద్గీతలో శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని, వేదాల్లో శ్లోకాల ఆధారంగా తీసుకొని మన పత్రిజీ గారు ఏం చెప్పారు? నువ్వే కాదు, చైతన్యం ఉన్న ప్రతి జీవి ఆత్మస్వరూపమే అని చెప్పారు. అవి వేరు, మనం వేరు అనుకున్నంతసేపు వాటిని చంపి భక్షించి ఆహారంగా తీసుకున్నాము. ఎప్పుడైతే గురువు దగ్గరకు వచ్చామో, అవి వేరు కాదు, మనం వేరు కాదు, మనము ఆత్మస్వరూపమే, మానవుడు ఆత్మస్వరూపమే, ఆ జంతువులు, పక్షులు, జలచరాలు కూడా ఆత్మస్వరూపమే, అవి భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు మనం అవి తినటానికి రాలేదు, మనం ఎంజాయ్ చేయటానికి రాలేదు. ప్రతి ఫంక్షన్లో ఎన్నో జీవుల్ని, ఎన్నో జంతువుల్ని చంపి ఫంక్షన్లు, పార్టీలు చేసుకుంటున్నారు ఇప్పుడు లోకంలో చూస్తుంటే. అవి వాళ్ళ అజ్ఞానంలో, అంతకుముందు మనం సద్గురువు దగ్గరకు రాకముందు ఇదే అజ్ఞానంలో ఉన్నాము. సద్గురువు వచ్చాక అవే కాదు, మనమే కాదు, అవి కూడా ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? మనం ఎందుకు అంతకుముందు ఎందుకు మనం అవి వేరు ఇవి వేరు అనుకున్నాం? నేను దేహం అని భావించినప్పుడు జంతువులు వేరు, నేను వేరు, అవి మనం భక్షించటానికే ఉన్నాయని భావించాం. ఇప్పుడు జంతువులు, జలచరాలు, పక్షులు, నేను వేరు కాదు, అన్ని ఆత్మస్వరూపులే అయినప్పుడు అప్పుడేమవుతుంది? అప్పుడు నువ్వు చూస్తే దేహం అనుకుంటున్నావు నాయనా. ఈ దేహం ఏమవుతుందంటే వార్ధక్యం వచ్చాక నువ్వు మరణిస్తావు. ఈ దేహం ఏమవుతుంది? అప్పుడు నిన్ను దహనం చేస్తే ఒకటి కాలిపోతుంది, ఒకటి పైకి పోతుంది. అంటే
కాలిపోయేది భౌతిక శరీరం, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమనుకుంటున్నావు చనిపోయాక? నేను ఆత్మను అని తెలుసుకుంటున్నావు. భూమి మీద సద్గురువు చెప్పినంతసేపు నేను దేహాన్ని అనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు చనిపోతావో, చనిపోగానే నీ భౌతిక శరీరం కాలిపోగానే నేను ఆత్మని అని అర్థమవుతుంది. ఇంకా అప్పుడు జన్మలున్నాయి అని ప్రతి ఒక్కరూ ఎందుకు అంగీకరిస్తారు అంటే, ఇప్పుడు మనం లోకంలో ఎవరినైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ప్రశ్నేసామనుకోండి, ఏ జన్మలో చేసుకున్న పాపము ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంటారు. అంటే దానిని బట్టి, ఆ మాటను బట్టి మనం ఏమనుకోవాలి? ప్రతి ఒక్కరూ జన్మలున్నాయి అని నమ్ముతున్నారు. ఈ మార్గంలోకి వచ్చిన వారే కాక బయట మానవులు ధ్యానం చెయ్యని వాళ్ళు కూడా జన్మలున్నాయి అని నమ్ముతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నాం అంటున్నారు కదండి. అలాగే ఎవరైనా కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఏమంటారు అంటే, చూడండి వాడు పెట్టి పుట్టాడురా అంటారు. పెట్టి పుట్టాడురా అంటే గత జన్మల్లో వాడు బాగా పెట్టాడు కాబట్టి ఇంత కోటీశ్వరుల ఇంట్లో పుట్టాడు అని మనకు తెలియకుండానే మనకు గత జన్మలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరం ఒప్పుకుంటున్నాము. మరి ఆత్మ అంటే ఎవరు అంటే, ఆత్మ ఎలా ఉంటుంది అంటే, మరి అధ్యయనం చేస్తే అంతు లేని విషయాలు మనకు అర్థమవుతాయి. ఆత్మ లక్షణాలు తెలుసుకోవాలి అంటే మరి ఉపనిషత్తులు చదివినప్పుడు మరి అర్థమవుతుంది. నేను ఆత్మను, నేను రెండవది ఏంటి? ఆత్మే దైవము. నేను ఆత్మ అయినప్పుడు మరి నేనే దైవాన్ని కదా. మరి నేను దేహం కాదు ఆత్మని గురువు ద్వారా తెలుసుకున్నాం. మరి ఆత్మే దైవాన్ని గురువు బోధించాడు కదా. మరి ఆత్మే దైవం అయినప్పుడు నేనే దైవాన్ని అనేది అర్థం అవుతుంది. నేను దైవాన్ని అయినప్పుడు నా పక్కవాడు కూడా దైవమే కదా. అదే కదా ఇప్పుడు మరి ఇతర జీవులు జీవరాశులు అన్ని దైవాలేని అర్థం చేసుకుంటాము. అంటే మానవుడినే అనుకున్నంతసేపు దైవ స్థితి రాదు. దైవ స్థితి పొందాలి అంటే మరి ఏకైక మార్గం పత్రిజీ గారు అందించిన మరి 4 విషయాలు అనునిత్యం పాటించాల్సిందే. 4 విషయాలు. నువ్వు దైవంగా ఉండాలి అంటే మరి మనం ప్రతిరోజు మనసు పనిచేయని స్థితిలో తీవ్ర సాధన, ధ్యాన సాధన చేయాలి. కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. శాకాహారమే భుజించాలి. కఠినంగా ఆహార నియమాలు పాటించాలి. రెండవది పత్రిజీ గారు, రాఘవరావు గారు, రాజలక్ష్మి అమ్మ అందించిన జ్ఞానవంతమైన పుస్తకాలు స్వాధ్యాయం చేయాలి. దానికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఒకటి చేశానండి, నేను పూర్తిగా సాధన 24 గంటలు చేస్తానంటే జ్ఞానం పెరగదు అని మన గురువులు చెబుతున్నారు. పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో జ్ఞానము, స్వాధ్యాయము, సాంగత్యము ప్రతి ఒక్కరికి అవసరమే. ముందు 3 త్రిరత్నాలు పత్రిజీ గారు ఏమన్నారు? 3 త్రిరత్నాలు సాధన, స్వాధ్యాయం, సాంగత్యం తప్పనిసరి అన్నారు. 4వది సేవ కూడా చెప్పారు. అంటే జ్ఞానం అందించే వారితో సాంగత్యం అంటే ప్రతిరోజు సజ్జన సాంగత్యం. దుర్జనులతో సాంగత్యం చేస్తే అధర్మ మార్గంలోనే వెళతాము. సజ్జనులతో సాంగత్యం చేస్తే ధర్మ మార్గంలో పయనిస్తామని మనకి గురువులు బోధిస్తున్నారు. అప్పుడు దేహభావం పోయి ఆత్మభావన కలుగుతుంది. ప్రాపంచిక విషయాల మీద దృష్టి తగ్గిస్తాము. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెరిగినప్పుడు మనకి ఆత్మ సంబంధించిన పనులు ఎప్పుడు మనం అప్పుడు ఆత్మకి సంబంధించిన కర్మలంటే ఆత్మకు సంబంధించిన కర్మలు ఇవే: సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. ఇప్పుడు ప్రతిరోజు సరితా మేడం గారు చేసేది అదే. స్వాధ్యాయం చేయిస్తున్నారు. ఎంతో మంది చేత క్లాసులు, ఎంతో మందికి జ్ఞానం అందిస్తున్నారు అంటే మరి ఎంతో సేవ చేస్తున్నారు. మరి ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వటం వల్లే ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి అప్పుడు నువ్వు దైవ స్థితి పొందినప్పుడే మోక్షాన్ని పొందగలవు. అంటే సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చగలవు. నేను దైవం అని ఏ పని చేసినా మనం ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి మనం ఈ పని చేస్తున్నామంటే ఈ పని దేహానికి లాభిస్తుందా, ఆత్మకి లాభిస్తుందా అని మనం అనుకున్నప్పుడు ఆత్మకి లాభించే పనులకే
ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు, మెల్లి మెల్లిగా మన జ్ఞానం పెరుగుతున్నప్పుడు, ఒకేసారి రాదండి ఏదైనా. మెల్లి మెల్లిగా మనం గతంలో ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నాము అని మనమే విచారణ చేసుకుంటే, మనలో మార్పులు మనకే అర్థమవుతాయి. ఎవ్వరూ ఎదుటి వాళ్ళు అక్కర్లేదు. మనల్ని చూసి ఏంటి ఇలా మారిపోయావు అంటే, మనం చేసే పనులు బట్టే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనకి దేహానికి ప్రాముఖ్యత తగ్గించి ఆత్మకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే మనం జ్ఞానం పెంచుకున్నప్పుడే మోక్షాన్ని పొందగలము అంటే, ఇంకా మోక్షం అంటే ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఉంది కాబట్టి సమయాభావం వల్ల నేను ముగిస్తున్నాను. మోక్షం అంటే మనం దేహం కాదు, ఆత్మని తెలుసుకొని విడుదల. ముందు మనం విడుదల, మోక్షం అంటే విడుదల, బంధాల నుంచి విడుదల అని మనం అర్థం చేసుకున్నాం ఈ క్లాస్ ద్వారా. మరి మేడం, నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు పత్రిజీ గారికి, రాఘవరావు గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, అలాగే జూమ్లో పాల్గొన్న మాస్టర్లకు, సరితా మేడంకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, నాగమల్లేశ్వరమ్మ గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.